నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా పదవీ విరమణ చేసినటువంటి ఉద్యోగులు అంటే పెన్షనర్స్ దాదాపుగా వారి యొక్క వయస్సు పరిమితిని బట్టి ఉద్యోగం వచ్చినటువంటి వయస్సును బట్టి వారి సర్వీస్ ఉంటుంది. కొంతమంది 10, 15, 20, 25, 30 ఇలా చేసినటువంటి సందర్భాలు ఉంటాయి. వారి యొక్క జీవితాన్నంతా ఈ యొక్క ప్రజాసేవకే అంటే ప్రజాసేవ అంటే రాజకీయ నాయకులు కూడా చేసేది ప్రజాసేవే. వారిది ఒక రకమైనటువంటి సర్వీస్. ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులుగా చేసేటువంటి సర్వీస్ చాలా అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భాల్లో ఏ ప్రభుత్వాలు వచ్చినా, పాలకులు ఎవరైనా పదవీ విరమణ చేసినటువంటి అంటే పెన్షనర్స్ జీవితం మాత్రం మారటం లేదు. వారు సర్వీస్‌లో ఉన్నటువంటి సందర్భంలో అనేక రకాలుగా వేధింపులు. సరే, మనం పదవీ విరమణ చేసాం, హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేద్దాం అనుకునేటువంటి సందర్భంలో అదొక మానసిక వేదన, ఆవేదన, ఆందోళన, ఆక్రందన అన్నీ కూడా ఏకమై వారు అనేక రకాల వ్యాధులతో పాటు ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల వల్ల, చర్యల వల్ల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. గత ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. వైఎస్ఆర్సీపీ కూడా ఈ పెన్షనర్స్ విషయంలో చాలా అంటే ఒక రకంగా క్రూరంగా వ్యవహరించింది, కిరాతకంగా వ్యవహరించింది, ఇంకా అనేక రకాల పదాలు. ఎందుకనంటే వారికి రావాల్సినటువంటి బకాయిలు కానీ ఇతర బెనిఫిట్స్ని కానీ పెండింగ్లో పెట్టి మనం అధికారంలోకి వచ్చాం కదా, మనల్ని ఎవరు అడిగేది, మనల్ని ఎవరు ఆపేది అన్న విధంగా వారికి చెల్లించాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి బకాయిల విషయంలో అలసత్వం, నిర్లక్ష్యం అన్నీ కూడా చూపిస్తూ మిగిలిన పథకాలకు ఆ సొమ్మును డైవర్ట్ చేస్తున్నారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఇప్పుడు ఎందుకు ఈ అంశంపై నెంబర్ 1 న్యూస్ ఒక పోరాటం చేస్తుంది, ఒక ఉద్యమం చేస్తుంది అని అంటే, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ నినాదం ఒకటే, విధానం కూడా ఒకటే. సామాన్యుడి కష్టాలను వెలికితీసి వారికి న్యాయం చేసే విధంగా, న్యాయం జరిగే విధంగా మేము కట్టుబడి ఉన్నాం. నెంబర్ 1 న్యూస్, నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు గతంలో దశాబ్ద కాలం పాటు శాటిలైట్ ఛానల్ నిర్వహించి ఈ యొక్క పాలకుల చేతిలో ఆయన అనేక రకాలుగా ఇబ్బందులకు గురయ్యారు. అందరికీ తెలిసినటువంటి విషయాలే. మరి ఇలాంటి సందర్భంలో రెట్టింపు ఉత్సాహంతో ప్రజల ముందుకు వచ్చారు. ప్రజల ఆదరాభిమానాలు, ప్రజల పడుతున్నటువంటి కష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ కూడా గ్రహించి వాటి కోసం ఆయనే స్వయంగా రంగంలోకి దిగినటువంటి పరిస్థితి. ఉదాహరణకు కోనసీమ కొబ్బరి రైతుల సమస్యలు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి ఆ సమస్యను తీర్చడానికి కానీ, ఈ సమాజానికి చూపించడానికి కానీ ఎవరూ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. మీడియా కావచ్చు, ఆయా రంగాల ప్రముఖులు కావచ్చు. కానీ మీడియా చరిత్రలో ఏ చైర్మన్ చేయని విధంగా నెంబర్ 1 మీడియా సంస్థల చైర్మన్ మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు ఆయనే రంగంలోకి దిగారు స్వయంగా. 2 రోజుల పాటు మా టీంతో పర్యటించి అక్కడ ఎందుకు అసలు సమస్య వచ్చింది, సమస్య రావడానికి గల కారణాలు ఏంటి అన్నీ కూడా ఈ యొక్క అధికారుల దృష్టికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు. దానిలో భాగంగా మేము సక్సెస్ అయ్యామని నిర్భయంగా చెప్తున్నాం. ఎలాంటి సంకోచం లేదు ఆ విషయంలో. పాలకుల దృష్టికి, యంత్రాంగం దృష్టికి తీసుకువెళ్ళినటువంటి సందర్భంలో కదిలారు అందరూ. దానికి సంబంధించి కోట్లాది రూపాయలు కేటాయించి ఆ యొక్క శంకర్ గుప్తం మెయిన్ డ్రైనేజ్ సమస్య ఏదైతే ఉందో
సముద్రపు నీరు, ఉప్పు నీరు వచ్చి పంట పొలాలు కానీ ఇళ్లల్లోకి కానీ వచ్చి నాశనం అయిపోతున్నటువంటి పరిస్థితి. దాన్ని సరిచేయడానికి, తీర్చడానికి, శాశ్వతంగా పరిష్కరించేందుకు నడుం బిగించింది. ఈ విషయాన్ని నేను పదే పదే ఎందుకు చెబుతున్నాను అంటే, ఒక సమస్యపై అలుపెరగని పోరాటం చేయటం అంటే ఏంటో అనేది చూపించడం కోసమే, చెప్పడం కోసమే, మీకు తెలియజేయడం కోసమే. ఇప్పుడు మేము తీసుకున్నటువంటి స్టాండ్ ఏదైతే ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం కానీ, అలాగే పెన్షనర్లకు సంబంధించినటువంటి అంశం కానీ, వీరి విషయంలో ఎప్పుడూ కూడా మేము ఒకే స్టాండ్. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి. ఈరోజు ఫోర్స్లో ఉన్నటువంటి ఉద్యోగులు, సరే వారు ఇబ్బందులు పడినా వారు సర్వీస్లో ఉన్నారు కాబట్టి ఎక్కడో చోట అప్పు పుడుతుంది అనేది ఒక ఆలోచన వారి విషయంలో. వారు కూడా అన్యాయం జరుగుతుంది, జరగట్లేదు అనట్ల. అయితే పెన్షనర్లు మాత్రం పదవీ విరమణ చేసినటువంటి వారు ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ సహాయం అందుతుందా, సహాయం అనకూడదు, న్యాయంగా వారికి రావాల్సినటువంటి బకాయిల విషయంలో, ఆ విషయంలో కూడా ఈ యొక్క ప్రభుత్వాలు, నేను ఏ వైఎస్ఆర్సీపీనో కూటమి ప్రభుత్వాన్ని తప్పుపట్టడం కాదు, ఎవరున్నా సరే అదే పరిస్థితి. వాళ్ళు కంటిన్యూ చేస్తూ వాళ్ళు అమలుపరచడం, మళ్ళీ వచ్చే ప్రభుత్వాలు, పాలకులు దాన్ని కొనసాగించడం పరిపాటిగా మారిపోయింది. దీనికి సంబంధించే మేము దాదాపుగా గత 2.5 నెలల నుంచి దీనిపై అనేక వీడియోలు, న్యూస్ చేస్తూనే ఉన్నాం, లైవ్ కార్యక్రమాలు. దీనికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు, పదవీ విరమణ చేసినటువంటి వారు ప్రధానంగా వారి ప్రాధాన్యతగా వారి కోసం ఒక సమావేశాన్ని, ఆత్మీయ సమావేశం పేరుతో ఏర్పాటు చేయడానికి, నిర్వహించేందుకు దానికి సంబంధించి మేము ఏర్పాట్లు చేస్తున్నాం. దీనిలో భాగంగా 25వ తేదీన ఈ యొక్క కార్యక్రమం జరగబోతుంది. అంటే జనవరి 25 ఆదివారం రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. ఇప్పటికే దాదాపు చాలామంది కాల్స్ చేస్తున్నారు, మేము వస్తున్నాము అని స్వచ్ఛందంగా. ఇంకా ఎక్కువ మంది రావాలి. దీని ఉద్దేశం ఏంటంటే, మీరేదో వచ్చి మా పక్షాన మాట్లాడతారు, లేకపోతే మాకు సపోర్ట్ చేస్తారనే విషయం కాదు. అక్కడ మీకే మేము సపోర్ట్గా నిలబడాలి. ఒక రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీకి గ్రాట్యుటీ, ఇతర బెనిఫిట్స్ రూపంలో దాదాపు లక్షలాది రూపాయలు రావాలి. మరి వాటిని ప్రభుత్వం చెల్లిస్తుందా? ఎందుకు చెల్లించట్లేదు? అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు పదవీ విరమణ చేసినటువంటి వారు. చూస్తున్నారు ప్రభుత్వం వైపు. కూటమి పెద్దలు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను, వాగ్దానాలను నెరవేరుస్తారు. ఖచ్చితంగా మనం లాభం పొందుతాం, మనకు మంచే జరుగుతుందని భావిస్తున్నటువంటి, ఆశిస్తున్నటువంటి రిటైర్డ్ ఉద్యోగులు, వారి యొక్క బాధలు వర్ణనాతీతం. రూపాయి రాక, ₹1 అప్పు పుట్టక, వచ్చేటువంటి పెన్షన్ సరిపోక, ఇన్ని రకాల ఇబ్బందులతో సతమతమవుతున్నారు. దీనికోసమే మా చైర్మన్ గారు మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి, వారి వాయిస్ని మనం లైవ్ ద్వారా ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించాం. ఇంకా త్వరితగతిన వారి సమస్యలన్నిటినీ పరిష్కరించడానికి ఒక కీలకమైనటువంటి నిర్ణయం స్పీడ్గా తీసుకోవాలి. కొంతమంది మాట్లాడుతున్నారు, బాధ అనిపిస్తుంది. మేము బ్రతికుండగా మాకు వచ్చేటువంటి వాటిని మేము చూడలేమేమో సార్. దయచేసి మీరైనా మా పెయిన్ని అర్థం చేసుకున్నారు. కూటమి ప్రభుత్వంపై మాకు నమ్మకం ఉంది, కానీ ఎందుకు ఇలా చేస్తుందో మాకు అర్థం కావట్లేదు అనేది. మరి ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ఇదేదో మేము ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగానో బురద జల్లే ప్రయత్నం చేసే ఉద్దేశం అది కాదు. మాది ఆ స్టాండ్ కానే కాదు. సామాన్యుడి కష్టాలు, ఎన్నో సమస్యలను మేము పరిష్కరించాం, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాం. పరిష్కరించామంటే అది చాలు మాకు. ఇలా ఎన్నో ఉన్నాయి. దొంగ మత ప్రబోధకులు, దొంగ బాబాలు, దొంగ స్వామీజీలు, దొంగ పాస్టర్లు, వడ్డీల పేరుతో మోసపోయినటువంటి వారు, వారందరికీ న్యాయం జరిగే విధంగా మా పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నాం. దీనిలో భాగంగానే రిటైర్డ్ ఉద్యోగులు, అలాగే ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూ ఉంది, చేస్తూనే ఉంటుంది. దీనికి సంబంధించి ఒక రిటైర్డ్ ఎంప్లాయీ, ఆయన మీతో మాట్లాడాలి సార్ ఈ విషయం గురించి అని చెప్పి
ఆయన తరచూ కాల్స్ చేయడం జరుగుతుంది. ఆయన ఒకసారి కాల్లోకి తీసుకుందాం, ఆయన అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శేషగిరి గారు ఈస్ట్ గోదావరి నుంచి. హలో సార్. సార్ నమస్తే. శేషగిరి గారు బాగున్నారా? హలో సార్ శేషగిరి గారు నమస్తే. నమస్తే. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఏంటి సార్? ఉన్నంతకాలం అలా ఉంటామండి. ఏంటి సార్ కూటమి నుంచి మీకు ఏమన్నా మంచి జరుగుతుంది ఈ 2026లో అనేది ఒక అభిప్రాయం ఏమైనా ఉందా? ఒక ఆలోచన అనేది ఉందా? ఏమండి, కూటమి ప్రభుత్వం ఈ ఏడాది అయినా మనకి మంచి జరుగుతుంది, రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ మంచి చేస్తుంది అనే ఆలోచన ఏమైనా ఉందంటారా? ఏమీ లేదు సార్, ఏం జరగట్లేదండి. మాకు రావాల్సింది పోయండి, మాకు రావాల్సింది పోయి మాకు ఇంకా సిపిఎస్ రద్దు చేస్తానో చేయలేదు. అది గవర్నమెంట్ పెన్షన్ ఇస్తుందని కొన్ని చూస్తున్నాం, ఎదురు చూస్తున్నాం, చేయలేదు. ఏదైనా చేయాలనుకుంటే మరి నెంబర్ 1 న్యూస్ వారు ఏమైనా చేస్తారేమో అని దాని మీద ఆధారపడి ఉన్నాం మేము. సరే, దాని గురించి మీ సమస్యలను ఇంకా లైవ్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలి, నివేదించాలి. మా వంతు బాధ్యతగా దానికోసం ఒక స్టాండ్ తీసుకుని నిలబడ్డాం. మీకు తెలుసు, గత కొంతకాలం నుంచి తరచూ వీడియోలు, ప్రత్యేకమైనటువంటి లైవ్ షోలు కూడా నిర్వహిస్తున్నాం. దీనికి సంబంధించి మా చైర్మన్ గారు మంచాల సాయి సుధాకర్ నాయుడు గారు అందరినీ కూడా ఆహ్వానించి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి సమస్యలను మరింతగా మనం ఇన్డెప్త్ ప్రభుత్వానికి తెలియజేయాలి లైవ్ ద్వారా అనేది 25వ తేదీన కార్యక్రమాన్ని నిర్వహించి తలపెట్టాం సార్. మనకు వచ్చేటువంటి వారి సంఖ్యను బట్టి 22వ తేదీ సాయంత్రం ఎక్కడ ఏంటి అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది సార్. అవును, మేము కూడా రావడానికి సిద్ధంగా ఉన్న రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అంతా, మాకు బెనిఫిట్లు రాని వాళ్ళు, పెన్షన్ అందరూ కూడా మేము సిద్ధంగా ఉన్నాం రావడానికి 25వ తారీఖున. థ్యాంక్ యూ సార్, మీరు రావాలి. ఎందుకంటే ఇక్కడ మనం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని ఎక్కడ కూడా మనం కించపరచాలి, అవమానపరచాలనే ఉద్దేశం కాదు. సామాన్యుడి కష్టాలను ఈ సమాజానికి తెలియజేయడంతో పాటు ప్రభుత్వం దృష్టికి కూడా ఇంకా వీలుగా తీసుకువెళ్ళాలి లైవ్ ద్వారా అనేది మా అభిప్రాయం. అలాగే సార్, మేము వస్తాం సార్. 25వ తారీఖున మేము విజయవాడ రావడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే. మా ఎంప్లాయీస్ అంతా, రిటైర్మెంట్ ఎంప్లాయీస్, బెనిఫిట్ రానోళ్ళు, పెన్షన్ రానోళ్ళు ఎంతో 100 మంది ఉన్నారండి. వీళ్ళందరినీ కూడగట్టుకుని మేము వస్తాము విజయవాడ. ఆ మీటింగ్ హాజరవుతామండి. మేము పెట్టండి లైవ్ కూడా మేము ఇస్తాం అక్కడ. సార్, ఇప్పుడు ఒకటి, ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదంటే మీరేం చెప్తారు? ప్రభుత్వాలు చేయటం అవదండి. ఎన్నిసార్లు వినపత్రాలు ఇచ్చాం, కలిసాం, అన్ని జరిగాయండి. దాని మీద ఎలా తీసుకుంటున్నారు, ఎంత పట్ల పడుతున్నారండి వాళ్ళు. మమ్మల్ని ఏం చూస్తాం లేదండి. మా దాని గురించి ఒక దేంట్లోనే ఇచ్చేయలేదు. ఒక కూటమి ప్రభుత్వం వచ్చాక మా గురించి అసలు పట్టించుకోలేదండి. గత గవర్నమెంట్ లో ఈ చంద్రబాబు నాయుడు గారే పెన్షన్ తీసాడు. ఇప్పుడు చెప్తారేమో చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా, ఆయన చేస్తారేమో చూస్తున్నాం. అది అవ్వలేదండి. పవన్ కళ్యాణ్ గారు చేస్తారనుకుంటే అది అవ్వట్లేదండి. ఈయన వెళ్ళిపోయేమో చంద్రబాబు నాయుడు సంఘంలోకి వెళ్ళిపోతున్నారు ఆయన. అదండి. సరే సార్, మీరు 25వ తారీఖున ఖచ్చితంగా రండి, మాట్లాడదాం. ఎందుకంటే అందరి సమస్యలను మనం ప్రభుత్వం దృష్టికి ఇంకా లోతుగా సమగ్రంగా మనం తీసుకువెళ్లాల్సినటువంటి బాధ్యత మాపై ఉంది. మేము అదే ఆలోచన చేసాం. మీరు ఖచ్చితంగా రండి. మీతో పాటు ఒక 10 మందిని తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని మేము మా ఛానల్ ద్వారా, నెంబర్ 1 న్యూస్ ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్ శేషగిరి గారు. అంటే ఎవరిని కదిపినా రిటైర్డ్ ఎంప్లాయీ అదే పరిస్థితి. మేము చేస్తున్నటువంటి వీడియోస్ కానీ, లైవ్స్కి వస్తున్నటువంటి కాల్స్ కానీ అసలు ఎంత బాధాకరంగా ఉంటున్నాయంటే వారు చెప్పుకోలేని విధంగా ఉన్నాయి. కొంతమంది మంచం మీద పడి చావుకి అతి సమీపంగా ఉన్నారు. ఈ సమయంలో అయినా మాకు ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటివి వస్తే మంచి వైద్యం చేయించుకొని బతుకుతాం. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కింద ఇచ్చేటువంటి కార్డు పనిచేయదు అంటున్నారు. అలా ప్రభుత్వం ఇచ్చేటువంటి బెనిఫిట్స్, ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి బకాయిలు అవి కూడా మాకు అందట్లేదు. నా భార్యకి వైద్యం చేయించుకోలేక, నా పిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేక అనేక ఇబ్బందులు పడుతున్నాం అని కన్నీటి పర్యంతం అవుతున్నారు. మరి ఎందుకు ఈ కూటమి ప్రభుత్వం స్పందించట్లేదు అనేది ఇక్కడ మా పాయింట్. ప్రభుత్వంపై ఆర్థిక భారం ఖచ్చితంగా ఉంటుంది. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం, బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. మరి మిగిలిన రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఎందుకు లేదు? వారు అన్నీ కూడా సమానంగా
పంచుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ఈ యొక్క 25వ తేదీన జరిగేటువంటి ఆత్మీయ సమావేశానికి రిటైర్డ్ ఎంప్లాయీస్, అలాగే ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్, దీంట్లో ఎవరిని కూడా టార్గెట్ చేసి కక్ష సాధింపు చర్యలు ఏమి తీసుకోరు. మీరేం చేసేది మీ బాధనే, మీ సమస్యనే విన్నవించుకుంటారంతే. కాబట్టి రావాలని మేము ప్రత్యేకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, కోరుతున్నాం కూడా. సమస్యను పరిష్కరించే దిశగా వచ్చిన వారు మాట్లాడిన దాన్ని బట్టి లక్షలాది మందికి న్యాయం జరగవచ్చు, ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాం, రండి, అందరం కలిసి ఆత్మీయంగా సమావేశమై మాట్లాడుకుందాం. ఎంతోమందికి ఉపయోగకరంగా మారేటువంటి ఈ సమావేశంలో మీరందరూ స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనండి. కష్టం అనుకోకుండా, శ్రమ అనుకోకుండా వచ్చిన వారికి ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా రండి. వచ్చిన వారి సంఖ్యను బట్టి నేను మళ్ళీ అనౌన్స్ చేస్తాను, వేదిక ఏంటి, సమయం కానీ అన్నీ కూడా. దీనికి సంబంధించి ప్రభుత్వంపై మనం ఒత్తిడి తీసుకురావడం కాదు, ప్రభుత్వానికి నివేదిద్దాం. మీ సమస్యల గురించి, మీ యొక్క బాధల గురించి, మీ యొక్క కష్టాల గురించి, మీ యొక్క ఆవేదన గురించి, ఆందోళన గురించి, ఆక్రందన గురించి సుస్పష్టంగా వివరించే ప్రయత్నం చేయటమే సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఒక అంతిమ లక్ష్యం. ఆ సమస్యను పరిష్కరించే దిశగా మేము పోరాటం చేయటమే మా యొక్క అభిమతం. కాబట్టి అందరూ ఖచ్చితంగా రండి. కింద స్క్రోలింగ్లో వస్తున్నటువంటి ఆ నెంబర్కు మీరు కాల్ చేసి మీ వివరాలు చెప్తే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.